హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ అయితే సూపర్గా హ్యాపీగా చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢం అయితే వచ్చేసింది. మరి ఆషాఢంలో స్పెషల్ ఏంటి అందరికీ తెలిసిందే. ఆషాఢం రాగానే చాలామందికి ఆఫర్స్ గుర్తొస్తుంది, షాపింగ్ గుర్తొస్తుంది. అండ్ మెయిన్గా ఆడపిల్లలకి ఆడవాళ్ళకి మాత్రం గోరింటాకు అయితే గుర్తొస్తుంది. ఇంకేంటి, ఆషాఢం అయితే వచ్చేసింది, ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి ఇంకా మేమైతే చేతులు చూసారా ఖాళీగా ఉన్నాయి, ఇంకా గోరింటాకు పెట్టుకోలేదు. బట్ ఇప్పుడైతే చాలా గోరింటాకు అయితే తెచ్చుకున్నాం, మేము ఆకులు అవన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈరోజు మంచిగా ఆకులన్నీ తీసేసి మిక్సీ చేసి మంచిగా హ్యాండ్స్కి గోరింటాకు అయితే పెట్టుకొని అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. నాకైతే పర్సనల్గా గోరింటాకు అన్న, మెహందీ అన్న, కోన్ అన్న చాలా చాలా ఇష్టం. మీకు ఇష్టమా కాదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోరింటాకు వీడియో. చాలామంది గోరింటాకుతో చాలా చాలా డిజైన్స్ అయితే పెట్టుకుంటారు. నాకు కూడా డిజైన్స్ పెట్టుకోవడం ఇష్టమే, కానీ అంత మంచిగా పర్ఫెక్ట్గా రాదు. అండ్ ఇంకొకటి, ఎప్పుడు నార్మల్గా పెట్టుకునేదే గోరింటాకు అప్పుడప్పుడు పెట్టుకుంటాం. ఇంకా అందుకని చెప్పేసి నార్మల్గా మిడిల్లో చందమామ పెట్టుకొని ఫింగర్స్కి అయితే పెట్టుకోవడం మాకు అలవాటు. కాబట్టి ఈసారి కూడా అలాగే పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా నేను, అక్క, అమ్మ ముగ్గురు ఉన్నాము. ఇంకేంటి, గోరింటాకు ఎంత కావాలి? చాలా కావాలి. కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీరు చూసారా ఎంత గోరింటాకు తెచ్చుకున్నామో. అంటే మేము ఉండేది ముగ్గురం కదా, అమ్మ, అక్క, నేను, ముగ్గురికి కలిపి ఈ మాత్రం ఉండకపోతే ఎలా సరిపోతుంది. అండ్ ఆషాఢంలో డాడీని కూడా ఏదో ఒకలాగా ఒప్పించి ఖచ్చితంగా అయితే గోరింటాకు పెట్టడానికి ట్రై చేస్తాము. ఒకవేళ డాడీ ఒప్పుకోకపోయినా కానీ నైట్ పడుకుని పోయినాక అమ్మ చేతికైతే పెట్టేస్తుంది. కాబట్టి ఇంకా నలుగురు మీద కొంచెం ఎక్కువ అయితే తెచ్చుకున్నాం. ఇంకా తెచ్చిన దానికి మొత్తం రొబ్బలు తెచ్చాము కాబట్టి లీవ్స్ని అయితే తీసేసి నీట్గా అయితే ఉంచాము. మా అక్క వచ్చాక అక్క అయితే గోరింటాకు పేస్ట్ చేసింది, మంచిగా కావాల్సినట్టు మిక్చర్ లాగా చేసింది. అవును, ఆషాఢం అయితే వచ్చేసింది, ఆల్రెడీ రన్ అవుతుంది. మరి మీరు గోరింటాకు పెట్టేసుకున్నారా, ఇంకా పెట్టుకోలేదా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఈసారి అయితే కొంచెం మంచిగా రెడీ అయ్యి మంచిగా అయితే ఉందాము అనుకున్నాను. బట్ తర్వాత అసలే ఇది చాలా పెద్ద ప్రాసెస్, ఒక 3 hours అలా ఉంచుకోవాలి. కాబట్టి అమ్మో, మళ్ళీ కంఫర్ట్ డ్రెస్ లేకపోతే ఇంకా కష్టం అని చెప్పేసి నార్మల్ వేరే వేసుకున్నాము. బట్ చాలా కంఫర్ట్గా ఉంటేనే మనం అయితే హ్యాపీగా పీస్ఫుల్గా గోరింటాకు అయితే పెట్టుకోవడానికి కుదురుతుంది. ఇంకా చెప్పాను కదా, అక్క అయితే పేస్ట్ అవి చేస్తుంది గోరింటాకుని. చాలామంది గోరింటాకు మంచిగా పండడానికి, ఎర్రగా పండడానికి ఏవేవో వేస్తారు. మేమైతే చింతపండు వేస్తాము. మీ దగ్గర ఏమైనా ట్రిక్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాము. మాకు మ్యాక్సిమం తెలీదు, చిన్నప్పటి నుంచి చింతపండు వేసి మాత్రమే అలా పేస్ట్ చేస్తాము గోరింటాకుని. ఇంకేమైనా న్యూ ట్రిక్స్, టిప్స్ ఉంటే కనుక చెప్పండి. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం. మంచిగా ఎర్రగా పండాలి, ఏమైనా ఉంటే చెప్పండి. ఫైనల్గా గోరింటాకు అయితే రెడీ అయింది. చూసారా ఎన్ని బాక్సెస్ వచ్చిందో. ఇంకా స్టార్ట్ చేయకుండా ఉంటాము. అక్క ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఇది కొత్త మోడల్, చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే పాతకాలం వాళ్ళు కూడా చాలామంది పెట్టుకునే ఉంటారు. బట్ మేమైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. హ్యాండ్స్కి బాగానే ఈజీగా పెట్టేసుకుంటాం, కానీ లెగ్స్కి పెట్టుకునేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా అయితే ట్రై చేయండి. కాళ్ళు మునిగేటట్టు పెద్ద బేషన్లో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం గోరింటాకు పేస్ట్ని యాడ్ చేయండి. తర్వాత మిక్స్ చేయండి. అది మంచి బ్యాటర్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత మన లెగ్స్ని అందులో పెట్టేసి ఎంతసేపు అయితే గోరింటాకు పెట్టుకుంటామో అంతసేపు అలా ఉంచేయండి. చాలా చాలా బాగా పండుతుంది. నాకైతే నార్మల్గా ఎప్పుడు ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది, బట్ అలాగే పండింది. చాలామందికి చాలా చాలా బాగా అయితే పండుతుంది. మీకు ఎంతవరకు కాళ్ళు మునగాలి అనుకుంటున్నారో అక్కడ వరకు అయితే వాటర్ పోసుకోండి. చాలా కంఫర్ట్గా అయితే బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం చాలా కొత్తగా అనిపించింది. బట్ సూపర్గా మంచిగా చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను నేను. వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు. నాకు ఈసారి ఎందుకో నాకు నేనుగా పెట్టుకోవాలి అనిపించట్లేదు. ఇంక అందుకని చెప్పేసి వెయిటింగ్, ఎవరైనా వచ్చి పెడతారేమో అని చెప్పేసి. ఇంకా మా అక్క ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఫస్టే పెట్టుకోవడం. మమ్మీ కూడా వీడియో తీస్తుంది కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు. డాడీ అసలు
ఎప్పుడు పెట్టుకోరు నిజంగా. అసలెప్పుడు పెట్టుకోరు. ప్రతిసారి మేము బలవంతం పెట్టి, పెట్టి, పెట్టి అమ్మ ఒకసారి పెడితే గాని అప్పుడు కూడా పెట్టుకోరు. బట్ మాక్సిమం మమ్మీ ఇబ్బంది పెట్టి, పెట్టి ఓకే నేను పెడతానంటే అప్పుడు పెట్టించుకుంటారు. అంతేగాని పెట్టించుకోరసలు. బట్ ఈసారి ఎందుకో చాలా ఇంట్రెస్ట్ చూపిచ్చారు. డ్యాడీ ఓన్‌గా డ్యాడీయే పెట్టుకున్నారు. అసలు మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. మా చిన్నప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ అయితే ఆషాఢంలో వెళ్ళినాయి, గోరింటాకులు పెట్టుకున్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం డ్యాడీ పెట్టుకోవడం మేము చూస్తున్నాము. అసలు ఆయనకొచ్చన్న విషయం కూడా మాకు అసలు ఇప్పటిదాకా తెలీదు. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి ఫ్యామిలీతో మంచిగా కూర్చొని మాటలు చెప్పుకుంటూ, ఎంజాయ్ చేస్తూ మంచిగా అయితే పెట్టుకున్నారు. చాలా చాలా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగా పెట్టారు డ్యాడీ. ఎందుకు అలా పెట్టారు, మీకెలా వచ్చు అని అడిగితే, చిన్నప్పుడు మా మమ్మీ నేర్పించింది అని చెప్పారు. ఇంకా అలా హ్యాపీగా మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ, ఎంజాయ్ చేస్తూ అయితే గోరింటాకైతే హ్యాపీగా పెట్టుకుంటున్నాం అందరం. నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. చెప్పాను కదా వెయిటింగ్ ఎవరైనా వచ్చి పెడతారని చెప్పేసి. చూద్దాం ఎవరు పెట్టారనుకుంటున్నారు? సరదాగా గెస్ చేయండి. అక్క గానీ, డ్యాడీ గానీ, అమ్మ గానీ ఎవరు పెట్టారనుకుంటున్నారు? గెస్ చేయండి. చూసారా వాళ్ళందరూ కూర్చొని మంచిగా హ్యాపీగా పెట్టుకుంటుంటే నేనేంటో పైన కూర్చొని చూస్తున్నాను అసలు ఏం చేస్తున్నారని చెప్పేసి. నాకేం అర్థం కావట్లేదు ఎంతసేపు వెయిట్ చేయాలా అని. వాళ్ళు పెట్టేసుకున్నాక నాకు ఎవరైనా పెడతారనుకున్నాను. బట్ ఇంకా ఎవరు రావట్లేదు పెట్టడానికి. ఇంకా అలా కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేయండి. ఇంకేం చేస్తాం. ప్రతిసారి మా డాడీకి నేను కానీ, మమ్మీ కానీ, అక్క కానీ పెట్టేవాళ్ళం. కానీ ఈసారి స్పెషల్ ఏంటో తెలుసా? మా డాడీతో అయితే పెట్టించుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం లాస్ట్కి ఏమైందో చూపిస్తా. అసలు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మా డాడీకి పెట్టుకోలే. ఎప్పుడు కానీ మా మమ్మీ, నేను, మా అక్క పెట్టేవాళ్ళం. ఈసారి చూసారు అసలు మా డాడీ ఓన్గా పెట్టుకుంటున్నారు. చాలా చాలా బాగా పెట్టుకుంటున్నారు అసలు. చూసారా ఎలా పెట్టుకుంటున్నారు డాడీ? టూత్ పిక్తో అయితే కూడా పెట్టుకుంటున్నారు. మేమైతే నార్మల్గా హ్యాండ్స్తోనే పెట్టుకుంటాం. డాడీ అయితే ఇంకా సూపర్ చెప్పక్కర్లేదు. మమ్మీ కూడా స్టార్ట్ చేసేసింది. సరే మరి ఇంకేంటి, సరదాగా చూసేయండి. ఫైనల్గా నాకైతే స్టార్ట్ చేసేసారు ఇంక గోరింటాకు పెట్టడం. చూసారా ఎవరు పెడుతున్నారో? డాడీ అయితే పెడుతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. అస్సలు ఇన్ని నీళ్ళల్లో అస్సలు ఒక్కసారి కూడా పెట్టలేదు. నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. సరే పెడతా అన్నారు డాడీ. నేనేం అడగలేదు. డాడీ వచ్చి నేను పెడతాను ఈసారి నీకు అన్నారు. నేనైతే చాలా చాలా హ్యాపీ. అసలు ఎప్పుడు జరిగింది సడన్గా ఒప్పుకునేసరికి ఆ ఫీలింగే వేరు కదా. ఇంకేం చెప్పలేము. మంచిగా ఆ ఫీలింగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సరిగ్గా పెట్టడం రాకపోయినా కానీ ఇన్ని ఇయర్స్లో అసలు ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మంచిగా ఆ ఫీలింగ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ అయితే కంటిన్యూ చేసేసాం.
చేసినా కానీ ఏదో ఒకటి కుదురుగా చేసేస్తామా ఏంటి, అప్పుడు మజా ఏమొస్తుంది. కాబట్టి అది ఇది అని చెప్పి విసిగిస్తూనే ఉన్నాను. బట్ మా అక్క విసుక్కుంటుంది, అందుకే మధ్యలో అలిగాను. మళ్ళీ తప్పదు కదా, అవసరం మందే కాబట్టి సైలెంట్గా పెట్టు 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 అని చెప్పేసి ఇంక పెట్టించుకున్నాము అలా అలాగా హ్యాపీగా. మొత్తం లాస్ట్కి అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసాము. లెఫ్ట్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. అమ్మో, ఒక్క లెఫ్ట్ హ్యాండ్ పెట్టడానికి గంట పట్టుంటుంది. ఇంకా రైట్ హ్యాండ్ ఇంకా అవుతుంది, ఇంకా అవ్వనే లేదు. ఇంకేం చేస్తాం, అట్లా పెడుతూనే ఉన్నాం స్లోగా. మధ్యలో డైలాగ్స్, నవ్వులు, ఇంక ఇదే పని. మధ్యలో నన్ను తిడుతున్నారు, కుదురుగా ఉండవు అసలు, ఆ పని చేస్తావు ఈ పని చేస్తావు అని చెప్పేసి. ఏం చేస్తాం, సైలెంట్గా ఉంటే బోర్ కొట్టదు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఫుల్ బోర్ కొట్టిద్ది. చూసారా, రైట్ హ్యాండ్లో ఏదో సూర్యుడు అంట ఏదో పెట్టారు డాడీ. చక్కగా చందమామ పెట్టేసి వదిలేయంటే లేదు నేను సూర్యుడు పెడతా చుక్కలు పెడతా అంటున్నారు. ఇంకా చుక్కలు నాకేం వద్దు, సూర్యుడు పెట్టేసి వదిలేయండి అంటే అలా పెట్టారు. ఇంకేం చేస్తాం, ఆయన పెడతా అన్నారు, తప్పిద్దా, పెట్టించుకున్నాం ఇంకా అంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా హ్యాపీగా అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అవర్స్ ఉంచుకున్న తర్వాత ఇంకా నిద్ర వస్తుందని చెప్పి తీసేసాము. ఫైనల్ అవుట్పుట్ చూసారా, చాలా చాలా బాగుంది. అప్పటికప్పుడు చూపిస్తున్నాం కాబట్టి ఆరెంజిష్ కలర్లో ఉంది. ఇంకా మార్నింగ్ అయితే మా అక్కకి మా మమ్మీకి మా డాడీకి అయితే ఫుల్ రెడ్లోకి వస్తుంది, మనకు అంతేం ఉండదు, నార్మల్ ఆరెంజ్ కొంచెం రెడ్డిష్లోకి వస్తుంది అంతే. బట్ చాలా హ్యాపీగా చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసి మంచి మూమెంట్స్ని అయితే ఎంజాయ్ చేసాం కాబట్టి ఇంకా చెప్పుకోక్కర్లేదు. మేమైతే చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపించింది అసలు, సరదాగా కమెంట్ చేయండి. అవును, ఇంత వీడియో చూసారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అదేంటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు, అదేదో సబ్స్క్రైబ్ చేసుకొనే చూడండి. చూసారా హ్యాండ్స్ ఎంత బాగా పండాయో. లాస్ట్లో నా లెగ్స్ కూడా చూపిస్తాను చూడండి. మేమైతే ఫైనల్గా చాలా చాలా హ్యాపీ అసలు, ఇంకా ఏమీ లేదు చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, ఈసారి మంచిగా పార్టిసిపేట్ అయితే చేసావు. ఏ సో ఫైనలీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎలా అనిపించింది. మేమైతే చాలా హ్యాపీగా ఆఫ్టర్ లాంగ్ డేస్. డాడీ అసలు ఎప్పుడు గోరింటాకు పెట్టుకోరు, బట్ ఈసారి ఎందుకో పెట్టుకున్నారు. చాలా చాలా హ్యాపీగా అందరం ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. నాది ఇది మొత్తం అంతా డాడీ పెట్టారు. ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను, ఇది సూర్యుడు అంట, బట్ డాడీ పెట్టారు కాబట్టి ఐ జస్ట్ లవ్ దిస్. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం పెట్టారు ఇన్ని ఇయర్స్లో. 2 హ్యాండ్స్కి డాడీయే పెట్టారు. డాడీతో పెట్టించుకున్నా. ఏ ప్రతిసారి మమ్మీ పెట్టేది, అక్క పెట్టేది, ఆర్ నేనే పెట్టుకునేదాన్ని, బట్ ఈసారి డాడీ పెట్టారు. చాలా చాలా హ్యాపీ ఫైనల్గా. అవును, ఆషాఢం అయితే వచ్చేసింది. మీరు గోరింటకు పెట్టుకున్నారా, ఇంకా పెట్టుకోలేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవును, మీకు ఫ్యామిలీతో ఇలాంటి వీడియోస్ కావాలా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ ఇంకా ఏమైనా స్పెషల్గా వీడియోస్ కావాలి ఆర్ ప్రాంక్ వీడియోస్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేనైతే కన్ఫర్మ్గా చేస్తాను. మీకు ఏ థాట్స్ ఉంటాయి కదా, ఇలాంటి వీడియోస్ కావాలి అలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి, అవి చెప్తే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే తీస్తాను. ప్రెజెంట్ అయితే కలర్ ఇలా ఉంది, రేపటికి ఇంకా రావచ్చు కలర్. ఇప్పటికిప్పుడే పెట్టుకొని తీస్తాం కాబట్టి ఇలా ఉంది, రేపటికి అయితే వెయిటింగ్. సో ఫైనల్గా అంతే, ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి, స్టే సేఫ్ అండ్ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please do like, share and subscribe to Present as well. Bye bye.